కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతని ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గత 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారని ఆయన తండ్రి కీర్తిశేషులు దుద్దిళ్ల శ్రీపాదరావు సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు చేసి ప్రాణత్యాగం చేశారని ఆయన వారసుడిగా మచ్చలేని నాయకుడిగా కొనసాగుతున్న శ్రీధర్ బాబుపై ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఒక వార్తా పత్రిక నిరాధార ఆరోపణలు చేస్తూ కథనం రాసిందని దీనిని తీవ్రంగా ఖండిస్తూ అట్టి పత్రిక ఎడిటర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అడ్వకేట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ డిమాండ్ చేశారు. మెట్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొందరు కోవర్టులు పార్టీలో కొనసాగుతూనే పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబుపై సమర్థులను కాదని అసమర్థులకు టికెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిలుపుకునే మూర్ఖులు వాళ్ళది ఎక్కడో మత్తనిలో వచ్చిన పేపర్ను ఆ పేపర్కి అది గతి లేని పేపర్ను కావాల్సుకొని ఇక్కడ దాన్ని వైరల్ చేయించారు. దాని ఇంకెవరున్నారో మాకు తెలుసు. మేము కనుక ఇక్కడ ఎవరైతే చేయించిన నాయకుడు ఉన్నాడో వాళ్ళయన్నీ బయట పెడితే వాళ్ళు రోడ్డు మీద తిరిగారు. కానీ మాకు ఒక పద్ధతి ఒక సిద్ధాంతంగా ఉన్నాము మేము. ఎందుకంటే ఒక బాధ్యత గల క్రమశిక్షణ గల పార్టీలో ఉండి మేము అట్లాంటి చర్యలకు మేము దూరం ఉంటున్నాము. దీనికి మేము సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అని చెప్పి ఒక నాయకుని పిఏ వీళ్ళకి ఆ ఫొటోస్ పంపి అవి ఇక్కడ వైరల్ చేయించింది మేము గుర్తించినాం. ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఒత్తుళ్ళైనా ఎన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీ విడకుండా శాసనసభ్యులుగా అసెంబ్లీలో గొంతు విప్పుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు కొట్లాడుతుండు. తన మంత్రి పదవి తెలంగాణ ఉద్యమంలో త్యాగం అసొంటి మహనీయునిపై బురదలు చదువుతున్నారు. మీ స్థాయి ఏంది? మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఎన్ని పార్టీలలో చక్కర్లేసిండ్రు? మీ సంగతి అంతా తెలుసు. మరొకసారి చెప్తే నాలుక తాటి తీస్తాం. తరిమి కొడతాం. మీ స్థాయి ఏంది? అదేంది? ఆయన కానీ అంత కర్ణాటక అనేది ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారి నాయకత్వంలో అక్కడ ఎలక్షన్ వచ్చింది. పార్టీని బదలాం చేస్తే బర్తరఫ్ చేపిస్తా, పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తా అని హెచ్చరిస్తున్నాం.